హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి క్రిస్పీ క్రిస్పీ జంతికలు అండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నేను చెప్పే కొలతలతో చేసుకుంటే చాలా ఈజీగా చేసుకుంటారు. చాలా బాగా వస్తాయండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. పిల్లలైతే మరీ అడిగించుకొని చేసుకొని తింటారు. చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడైతే నేను గ్రామ్స్ల ప్రకారం చెప్తున్నాను కొలతలు. చూసారు కదా, పుట్నాల పప్పు తీసుకుంటున్నాను నేను. 250 గ్రామ్స్ తీసుకుంటున్నాను. 250 అంటే పావు కిలో అండి. 1 కిలో రైస్కి పావు కిలో పుట్నాల పప్పు సరిపోతుంది. కప్స్ ప్రకారంగా కూడా చెప్తాను. 1 కిలో రైస్ ఫ్లోర్కి 6 కప్పుల పిండి వచ్చింది నాకు. 6 కప్పులు అయ్యాయండి 1 కిలోకి. చూసారు కదా, 6 కప్పుల పిండి వచ్చింది నాకు కిలో. ఇప్పుడు పుట్నాలు కొలుసుకుందాము. ఒక కప్పు ముప్పావు కప్పు వచ్చిందండి నాకు. మీరు 2 కప్స్ అన్న వేసుకోవచ్చు. ఆ కప్తో తీసుకున్నాను. ఇప్పుడు పప్పుని మిక్సీ పట్టుకుందాము. బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. పిండిని జల్లించుకోవాలి. బియ్య పిండి కూడా నేను జల్లించుకున్నాను. అన్నీ జల్లెడ పట్టుకోవాలండి. లేకపోతే ఏదైనా నలకలు ఉంటే మనకు గిద్దెలలో వేసుకున్నప్పుడు ప్రాబ్లం అవుతుంది. చూసారు కదా, పిండి జల్లించుకుంటున్నాను. ఆల్రెడీ నేను బియ్య పిండి జల్లించుకున్నాను. ఇప్పుడు కారం వేసుకుందాము. 2 టీ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. నువ్వులు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు, స్కిప్ చేయొచ్చు. 2 స్పూన్ల నువ్వులు వేసుకున్నాను. 2 స్పూన్ల వాము వేసుకున్నాను. ఇలా నలిపి వేసుకోవాలండి. ఇలా నలిపి వేసుకుంటేనే దాని టేస్ట్ వస్తుంది. సాల్ట్ వేసుకోవాలి. 2 స్పూన్ల సాల్ట్ వేసుకున్నాను. మీరు సాల్ట్ వేసుకునేటప్పుడు టేస్ట్ చూసుకోండి. కొంచెం పిండిని అరచేతిలో వేసుకొని టేస్ట్ చూస్తే తెలుస్తుంది మనకు పిండి ఉప్పగా ఉంటుంది కదా. ఇప్పుడు ఎగ్జాక్ట్లీగా ఉప్పు సరిపోతుంది. కొంచెం ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. చూసారు కదా, నేను ఆయిల్ వేడి చేసుకున్నాను. ఇప్పుడు పిండిలో వేసుకోవాలి. పిండిలో ఆయిల్ వేసేటప్పుడు ఇలా బుడగలు బుడగలు రావాలండి. అప్పుడే మనకు మురుకులు చాలా బాగా వస్తాయి. స్పూన్తో కలుపుకోండి. చేతితో కలుపుకుంటే చేతులు కాలిపోతాయి. చూసారు కదా, నేను ఎలా కలిపానో అలా కలుపుకోండి. ఇప్పుడు చేతులతోనే మ్యాష్ చేసుకుంటా ఆయిల్ మొత్తం పిండికి పట్టేటట్టు కలుపుకోండి. చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. పిండిని తీసుకొని ఇలా ముద్దలా చేస్తే ఉండలా ఫామ్ అవ్వాలి. చూసారు కదా, ఎలా వచ్చిందో అలా ఉండాలండి పిండి. అప్పుడే మురుకులు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు నీళ్ళు తీసుకుంటున్నాను. కొన్ని నీళ్లు తీసుకొని వేడి చేసుకోవాలి. పిండికి సరిపడా వాటర్ తీసుకోవాలి. ఎక్కువ తీసుకున్న ఏం కాదండి. చూసారు కదా, కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలి. వేడి వాటర్ వేసుకోవాలండి. మీరు చేతులతో కలుపుకోకండి, చేతులు కాలిపోతాయి. ఇలా స్పూన్తో కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ తీసుకొని కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, నేను ఎలా కలుపుతున్నానో అలా కొంచెం కొంచెం వాటర్ తీసుకుంటూ కలుపుకుంటూ ఉండండి.
పిండి అయితే మనకు పొడి పొడిగానే ఉండాలండి. చూసారు కదా, ఇలా పొడి పొడిగానే ఉండాలి పిండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు పిండి మెత్తగా అవుతుంది. చూసారు కదా, పిండి మెత్తగా అయ్యి జిగురు జిగురుగా అవుతుంది. పిండి చల్లారి ఉంటుంది. ఇప్పుడు మనం చేతులతో కలుపుకోవచ్చు. చాలా మెత్తగా కలుపుకోవాలండి పిండిని. వాటర్ చిలకరించుకుంటా కలుపుకోండి. వేడి వాటర్ అండి, మనం కొంచెం ఎక్కువ పెట్టుకుంటాం అనుకోండి, ఇలా పక్కకు పెట్టుకొని తర్వాత పిండిలో చిలకరించుకుంటా కలుపుకోవచ్చు. చూసారు కదా నేను ఎలా కలుపుతున్నానో. అలా మెత్తగా కలుపుకోవాలండి. స్మూత్గా ఉండాలి పిండి. మరీ జారు జారు కలపకండి, ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. చూసారు కదా, అలా ఒత్తితే పిండి చాలా స్మూత్గా వేళ్ళు లోపలికి వెళ్ళిపోవాలండి. ఇప్పుడు మురుకుల గిద్దలు తీసుకొని దానికి ఆయిల్ రాసుకోవాలి లోపల. ఇట్లా నేను ఎలా రాసుకుంటున్నానో అలా రాసుకోండి. ఒక తడి క్లాత్ తీసుకొని పెట్టుకోండి. కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా కొంచెం కొంచెంగా పిసుక్కొని మనం మురుకుల గిద్దలలో వేసుకోవాలి. చూసారు కదా, ఆ గొట్టంలో వేసుకోవాలి పిండిని. తడి క్లాత్ తీసుకోండి. మీరు కర్చీఫ్లన్నా యూజ్ చేయొచ్చు. చూసారు కదా, ఇప్పుడు మురుకుల్ని ఒత్తుకోవాలి. చూడండి నేను ఎలా ఒత్తుతున్నానో అలా చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి చేసుకోవాలండి. అన్నీ ఇలాగే చేసుకోవాలి పిండి మొత్తాన్ని. ఇప్పుడు ఒక అట్ల కాడ తీసుకోండి. అట్ల కాడని తీసుకొని కింది నుంచి, చూసారా నేను ఎలా ఎత్తుతున్నానో, కింది నుంచి అలా తీసుకోవాలి. అలా తీసుకొని మనం ఆయిల్లో వేసుకోవడమే అండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు వేడి ఆయిల్ వేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్లో నేను ఎలా వేస్తున్నానో అలా వేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకుంటారండి, ఎవరైనా చేసుకుంటారు. మురుకులు అంటే డీప్ ఫ్రైలు చేయాలంటే చాలా భయపడిపోతారు. వేసిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత కదపండి. ముందే కదిపిస్తే ఇరిగిపోతాయి. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. అట్లా కాడ తీసుకొని ఇలా కింది నుంచి తీసుకుంటే వచ్చేస్తుంది. చూసారు కదా, ఆయిల్ ఎంత ఈజీగా వేసుకోవచ్చో. చాలా సింపుల్గా వేసుకోవచ్చు అండి, ఎవరైనా చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా వస్తాయి. ఒకసారి నా కొలతలతో ట్రై చేయండి మీరు. చాలా బాగా వస్తాయి. పిల్లలైతే మరీ అడిగించుకొని మళ్ళీ మళ్ళీ చేయించుకుంటారు. చూసారు కదా ఎలా వచ్చాయో. చాలా బాగా వస్తాయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు చూద్దాం మనం. చూసారు కదా, చాలా క్రిస్పీగా వస్తాయండి, చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలా చేతిలో పట్టుకుంటూనే ఇరిగిపోతాయండి. బాయ్.